ఇక కొమరం భీం జిల్లాలో ఆపరేషన్ గజా సక్సెస్ అయింది. థర్మల్ డ్రోన్ కెమెరాలు 120 మంది సిబ్బంది నిర్విరామంగా చేసిన కృషి ఫలించింది. అటవీశాఖ అధికారులు ఏనుగును గుర్తించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 రైతులను చంపి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఒంటరి ఏనుగు జాడ దొరికింది. ఆపరేషన్ గజా పేరుతో గాలింపు చేపట్టిన అటవీ అధికారులకు ఏనుగు కనిపించింది. దీంతో ఆ ఏనుగును మహారాష్ట్రలోని గడ్చిరోలి వైపు సురక్షితంగా వెళ్లేలా అధికారులు ప్రయత్నం చేశారు. దీంతో కాగజ్ నగర్ పరిసర ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. పోతుండేనట అది కరెక్ట్ గానీ అటు పోయి మీకు కొమరం భీం జిల్లాలో ఆపరేషన్ గజా సక్సెస్ అయింది. థర్మల్ డ్రోన్ కెమెరాలు 120 మంది సిబ్బంది నిర్విరామంగా చేసిన కృషి ఫలించింది. అటవీశాఖ అధికారులు ఏనుగును గుర్తించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 రైతులను చంపి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఒంటరి ఏనుగు జాడ దొరికింది. ఆపరేషన్ గజా పేరుతో గాలింపు చేపట్టిన అటవీ అధికారులకు ఏనుగు కనిపించింది. దీంతో ఆ ఏనుగును మహారాష్ట్రలోని గడ్చిరోలి వైపు సురక్షితంగా వెళ్లేలా అధికారులు ప్రయత్నం చేశారు. దీంతో కాగజ్ నగర్ పరిసర ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, పద్మ ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ గజా విజయవంతమైంది. నిన్న రాత్రి ఏనుగు ప్రాణహిత సరిహద్దుల మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చిన్నవట అటవీ ప్రాంతం వైపు వెళ్లింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి జిల్లాకు దారి తప్పి వచ్చిన ఏనుగు బీభత్సం సృష్టించి 24 గంటల వ్యవధిలోనే 2 ప్రాణాలను బలిగొంది. దీంతో అటవీ శాఖ అధికారులు సవాలుగా తీసుకున్నారు. జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు ఇక్కడే మకాం వేసి ఆ ఏనుగు కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సిబ్బందికి సూచనలు చేశారు. నిన్న ఉదయం 7 గంటలకు పెంచుకలపేట మండలం కమ్మర్గాంలో ఏనుగు కొంతమంది తారసపడగా వారు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు 100 మంది సిబ్బందితో 4 డ్రోన్లు 2 థర్మల్ డ్రోన్ల సహాయంతో ఏనుగు కదలికలను ట్రాక్ చేశారు. మధ్యాహ్నం మురళీగూడ అటవీ ప్రాంతం మీదుగా ప్రాణహిత తీరానికి చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఏనుగును సురక్షితంగా గడ్చిరోలి అటవీ ప్రాంతం వైపు వెళ్లేలా అధికారులు ప్రయత్నాలు చేశారు. దీంతో రాత్రి 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో ప్రాణహిత నది దీనుతూ మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతం వైపు వెళ్లిందని అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. ఏనుగు మహారాష్ట్ర వైపు వెళ్లడంతో అధికారులతో పాటు ఇక్కడ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.